సినిమా బిజినెస్ విషయంలో కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి ఓటీటీ రైట్స్. భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలు, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాల్ని బిగ్ నంబర్స్ తో డీల్ క్లోజ్ చేసుకునే ఓటీటీ సంస్థలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయి. ఫైనల్ అవుట్పుట్ చూశాకే డీల్ అంటూ తేల్చి చెప్తున్నాయి. మరి ఆ సినిమాలు, ఓటీటీ సంస్థలు బ్యాక్ స్టెప్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ప్రజెంట్ టాలీవుడ్ లో సినిమాల్ని శాసిస్తున్నాయి విఎఫ్ఎక్స్. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్స్ గా దర్శకులు తెరకెక్కిస్తోన్న ఈ గ్రాండియర్ సినిమాల ప్రీ బిజినెస్ నిర్మాతలకు ఇబ్బందిగా మారుతుందనేది ఇన్సైడ్ టాక్. హీరోలకి 100 కోట్ల రేంజ్ మార్కెట్ ఉన్నా వెనకడుగు వేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అయితే ఈ విషయంలో చిన్న సినిమాల రైట్స్ కోసం అదే ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. శ్రీ విష్ణు అప్కమింగ్ సినిమాలు విష్ణు విన్యాసం రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, మృత్యుంజయ్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి. సింగిల్ సినిమా సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్నారు శ్రీ విష్ణు. కంటెంట్ సినిమాలతో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా ప్రామిసింగ్ మూవీస్ తో మెప్పిస్తూ దూసుకెళ్తున్నారు. ప్రజెంట్ శ్రీ విష్ణు అప్కమింగ్ సినిమాలు మృత్యుంజయ్, విష్ణు విన్యాసం సినిమాల ప్రీ బిజినెస్ ఓటీటీ డీల్ సెట్ అవడంతో ఒకే రోజు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ నెల 27న మృత్యుంజయ్ రిలీజ్ ఫిక్స్ చేసుకోగా విష్ణు విన్యాసం కూడా అదే రోజు థియేటర్స్ లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చిన్న సినిమాల ప్రీ బిజినెస్ డీల్ విషయంలో దూకుడు చూపిస్తోన్న ఓటీటీ సంస్థలు భారీ బడ్జెట్ సినిమాలు స్వయంభూ, విశ్వంభర, వృషకర్మ విషయంలో డీల్ కి సిద్ధంగా ఉన్న ఫైనల్ కాపీ చూపించాలనే కండిషన్స్ పెడుతున్నాయట. విఎఫ్ఎక్స్ క్వాలిటీ అవుట్పుట్ చూసిన తర్వాతే డీల్ చేసుకుందామని తేల్చి చెప్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పూర్ విజువల్స్ కారణంగా చాలా సినిమాలు డిజాస్టర్ అవడంతో జాగ్రత్త పాటిస్తున్నాయి ఓటీటీ సంస్థలు.